హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే అల్లు అర్జున్ కి కొంత రిలీఫ్ దొరికింది. ఒక బిగ్ రిలీఫ్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు వరకు కూడా 4 వారాల పాటు కూడా మధ్యంతర బెయిల్ మీద అయితే ఉన్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు తాజాగా చూసుకుంటే నిన్న నాంపల్లి కోర్టు అనేది ప్రత్యేకించి కూడా తనకి రెగ్యులర్ బెయిల్ అనేది మంజూరు చేయడం జరిగింది. కానీ కొన్ని షరతులు పెట్టడం జరిగింది. అంటే కీలకంగా చూసుకుంటే మెయిన్ గా 50,000 రూపాయల బాండ్లు రెండు పూచికత్తులు షరతులు అనేవి ప్రత్యేకించి పెట్టడం జరిగింది. అంతేకాకుండా కీలకంగా చూసుకుంటే ప్రతి ఆదివారం కూడా హైదరాబాద్ లోని చికట్పల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ వెళ్ళి సంతకాలు పెట్టేవాల్సిన అవసరం అయితే ఉంది. అంతేకాకుండా విచారణకు ఎప్పుడు పోలీసులు ఆదేశిస్తే, అంటే ఎప్పుడు రమ్మని పిలిస్తే అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పవలసిన అవసరం అయితే ఉంది. అండ్ మెయిన్ గా చూసుకుంటే ఈ రెగ్యులర్ బెయిల్లో సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరించకూడదు, వాళ్ళని భయపెట్టకూడదు, వాళ్ళని మాయ చేయకూడదు అని చెప్పి కోర్టు అయితే కొన్ని నిబంధనలు విధించడం జరిగింది. అండ్ మెయిన్ గా కీలకంగా చూసుకుంటే ఇక్కడ అల్లు అర్జున్ కి కొంతవరకు మాత్రమే రిలీఫ్ అనేది దొరికింది. కొంతవరకు మాత్రమే ఊపిరి పీల్చుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే ప్రస్తుతానికి అయితే జైలుకు వెళ్ళే అవసరం అయితే లేదు. ఇంకా విచారణ జరుగుతుంది. రెగ్యులర్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ తను ఏదైనా దేశానికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా కోర్టు పర్మిషన్, పోలీస్ పర్మిషన్ లేనిదే వెళ్ళడానికి లేదు. అదొకటి కొంత ఇబ్బందికరంగా మారింది. ఏదేమైనా కానీ గతంతో పోల్చుకుంటే అల్లు అర్జున్ కి కొంత ఉపశమనం దొరికిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అలా అని చెప్పి కేసు ఇంకా మరుగున పడిపోద్ది, లేదనంటే పూర్తి స్థాయి విచారణ జరిగిపోయింది, ఇంకా కేసు క్లోజ్ అయిపోయింది అనుకుంటే పొరపాటు. ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది. కానీ ఫైనల్ విచారణలో కీలకంగా చూసుకుంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ది తప్పు అని అనేటట్లయితే చివరి దశలో ఖచ్చితంగా ఒకవేళ జైలుకు వెళ్ళే అవకాశం ఉంది. కానీ అప్పటి పరిస్థితులు బట్టి ఖచ్చితంగా బెయిల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే అప్పటి వరకు వచ్చిందనంటే కొంత ఆ కేసులు నీరు గారిపోవడం జరుగుద్ది. ఆ నీరు గారిపోవడం వల్ల ఏంటంటే బలం అనేది అల్లు అర్జున్ కి కొంత సపోర్ట్ అవుద్ది, ఇటువైపు కేసు అనేది తగ్గడం జరుగుద్ది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైట్ తీసుకోవడం జరుగుద్ది. అయితే ఇప్పుడు ఈ అల్లు అర్జున్ అరెస్టే కానీ, జైలుకు వెళ్ళడం కానీ, ఈ దాదాపుగా ఈ నెల రోజుల పాటు జరిగిందంతా కూడా ఒక హై అండ్ పొలిటికల్ డ్రామా లాగా ఉంది. అది ఆల్రెడీ పొలిటికల్ డ్రామా అని చెప్పి చాలా ఓపెన్ గా కూడా అందరికీ తెలిసిపోయింది. అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ వర్సెస్ కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు అనేటట్టు చాలా దారుణంగా ఉంది అని చెప్పి మనకైతే చాలా క్లియర్ కట్ గా తెలిసింది. కానీ ఇప్పుడు వరకు జరిగిన పరిణామాల దృష్ట్యా చూసుకుంటే కొంతవరకు కూడా అల్లు అర్జున్ కి కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం అవుతుంది. కానీ రాబోయే రోజుల్లో మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చూడాలి. కానీ ప్రస్తుతానికి చూసుకుంటే అల్లు అర్జున్ యథావిధిగా తిరగొచ్చు. కానీ ఒకటి తాను చేసిన చిన్న పొరపాటు ఏంటంటే ఇందులో 2 కీలక అంశాలు మాట్లాడుకోవాలి. ఒకటి, పర్మిషన్ లేకుండా సంధ్యా థియేటర్కి వెళ్ళడం ఒకటైతే, రెండోది ప్రెస్ మీట్ పెట్టి అనవసరంగా తెలిసి తెలియకుండా పేపర్ చూస్తూ మాట్లాడుతూ తిరిగి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీస్ అధికారుల్ని కూడా నిందించడం జరిగింది. వాళ్ళు చాలా బలంగా తీసుకొని అల్లు అర్జున్ అయితే ఖచ్చితంగా జైలుకు పంపాలి అనేటట్టు, తనకి బెయిల్ ఇవ్వకూడదు అనేటట్టు మెయిన్ గా అల్లు అర్జున్ లాయర్లు ఏదైతే వాదిస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ప్రభుత్వం తరపున వీళ్ళందరూ కూడా చాలా బలంగా నిలబడడం జరిగింది. కానీ ఏదేమైనా కానీ నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ కి ఫేవర్ గా రెగ్యులర్ బెయిల్ అనేది మంజూరు చేయడం జరిగింది. కానీ కొన్ని షరతులు అనేవి ప్రత్యేకించి కూడా అప్లై చేయడం జరిగింది. ఆ షరతుల్లో కీలకంగా ప్రతి ఆదివారం కూడా అల్లు అర్జున్ చికట్పల్లి పోలీస్ స్టేషన్ కి అయితే హాజరవ్వాల్సిన అవసరం అయితే 100కి 100% ఉంది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. కానీ పోలీసులు మాత్రం చాలా బలంగా ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా అల్లు అర్జున్ ని మళ్ళీ జైలుకు పంపాలి, ఖచ్చితంగా వదలకూడదు అనేటట్టు చాలా బలంగా పోరాడడం జరిగింది. కానీ వాళ్ళకి కొంత నిరాశ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇటువైపు అల్లు అర్జున్ కి కొంత రిలీఫ్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ కొన్ని షరతులు అయితే అల్లు అర్జున్ కి పెట్టడంతో కొంతవరకు కూడా పర్వాలేదు. మరి రాబోయే రోజుల్లో ఈ కేసు అనేది ఎంతవరకు వెళ్తుంది, ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కేసు అనేది క్లోజ్ అయితే గానీ అల్లు అర్జున్ కి అయితే ఇప్పుడున్న ప్రెజర్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ఆ ఘటన మర్చిపోవడానికి అయితే వీలు ఉన్నదని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే గతంతో పోల్చుకుంటే కొంతవరకు కూడా రిలీఫే కాబట్టి కొంతవరకు కూడా మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, పూర్తి విచారణ సాగిన తర్వాత ఖచ్చితంగా ఒకవేళ మళ్ళీ జైలుకు వెళ్తారా, లేదంటే పూర్తి స్థాయిలో కూడా బెయిల్ అనేది మంజూరు అయిపోయి
ఖచ్చితంగా కేసు క్లోజ్ అయిపోతుందా లేదా అనేది మనం అయితే చూడాలి.